అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే, సో ఈ మధ్య కాలంలో స్టార్టప్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ అనేది బాగా డెవలప్ అయింది. సో బేసిక్‌గా స్టార్టప్స్‌లో పనిచేస్తే మనకి స్కిల్ బాగా డెవలప్ అవుతుంది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ మరింత ఎక్కువ వస్తుంది అని చెప్పి చాలామంది బేసిక్‌గా భావిస్తున్నారు. ఓకే. సో అందువల్ల స్టార్టప్స్‌లో ఐదర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీగా గానీ ఆర్ ఇంటర్న్‌గా గానీ పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్‌ని చూపిస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో బేసిక్‌గా ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్ ఉందా వేర్ వీ కెన్ గో అండ్ సెర్చ్ ఫర్ జాబ్ అప్డేట్స్ ఇన్ స్టార్టప్స్ అని చెప్పి చాలామంది వెతుకుతున్నారు. సో దానికి ఆన్సరే ఇవాల్టి ఈ వీడియో. బేసిక్‌గా నేను ఒక ప్లాట్‌ఫామ్ గురించి చెప్తాను. ఆ ప్లాట్‌ఫామ్‌లో బేసిక్‌గా మీరు ఏంటి అంటే ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో సో ఆ స్టార్టప్స్‌లో ఐదర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కానీ ఆర్ ఇంటర్న్‌గా కానీ బేసిక్‌గా రోల్స్‌ని ఫైండ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో లెట్ మీ టెల్ యూ, ఈ యొక్క ఏదైతే ప్లాట్‌ఫామ్ కానీ వెబ్సైట్ కానీ నేను మీకు చూపించబోతున్నానో దట్ ఈజ్ నాట్ ప్రమోటెడ్ బై మీ. సో ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు. బేసిక్‌గా నేను పర్సనల్‌గా ఆ వెబ్సైట్‌ని యూస్ చేశాను. సో ఐ ఫీల్ దిస్ ఈజ్ అ గుడ్ వెబ్సైట్. సో అందువల్ల చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఇంటర్న్‌షిప్ సిరీస్ చేశాను కదా, సో దాంట్లో కూడా వెబ్సైట్స్ వేర్ యూ కెన్ సెర్చ్ ఫర్ ఇంటర్న్‌షిప్స్ అనే ఆ యొక్క వీడియోలో ఈ యొక్క ప్లాట్‌ఫామ్ గురించి చెప్పాను. మీలో ఎంతమంది అది చూసారో లేదో తెలీదు. బట్ దెన్ బేసిక్‌గా బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఒకసారి ఈ వీడియో లైక్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు సో బేసిక్గా ఒకవేళ మీ ఏజ్ 18 ఇయర్స్ ప్లస్ అనుకుంటే మీ యొక్క డిగ్రీ, బ్రాంచ్, సీజీపీఏ సంబంధం లేకుండా మీకు కనుక స్కిల్ ఉంటే, మీకు స్కిల్ ఉన్న ఆ డొమైన్లో మంచి జాబ్ వచ్చేందుకు బేసిక్గా మీరు యూస్ చేసుకోవాల్సిన ప్లాట్ఫామ్ ఈజ్ రీలెవెల్ బై అన్ అకాడమీ. ఆల్రెడీ అన్ని వీడియోస్లో ఆల్మోస్ట్ నేను రీలెవెల్ గురించి చెప్పాను. సో రీలెవెల్ బై అన్ అకాడమీ అనే ప్లాట్ఫామ్లో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, బేసిక్గా ఈ యొక్క ప్లాట్ఫామ్లో వీ హ్యావ్ డిఫరెంట్ డొమైన్స్ అనమాట. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఐ జస్ట్ షో యూ. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే గెట్ హైర్డ్ మీద మీకు కనబడతాయి అనమాట. సో యూ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ఓకే, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఓకే, సో ఇటువంటి డొమైన్స్ అన్నీ ఉంటాయి. ఈ డొమైన్లో దేంట్లో అయితే మీకు స్కిల్ మరియు ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క డొమైన్లో మీరు బేసిక్గా ఏం చేయాలంటే టెస్ట్ ఇవ్వాలి. ఓకే, ఆ టెస్ట్లో మీకు మంచి స్కోర్ వస్తే ఏవైతే కంపెనీస్ ఆల్రెడీ రీలెవెల్లో ఆన్ బోర్డ్ ఉన్నాయో, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్స్ దీస్ ఆల్ కంపెనీస్, సో దే ఆర్ అబౌట్ 200+ లీడింగ్ కంపెనీస్ అనమాట. సో ఆ కంపెనీసే మీ స్కోర్ని బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తాయి. ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్. సో స్టెప్స్ ఆల్సో వెరీ సింపుల్. బేసిక్గా ఫస్ట్ టెస్ట్కి రిజిస్టర్ అవ్వాలి, తర్వాత టెస్ట్ ఇవ్వాలి, తర్వాత యూ హ్యావ్ టు ఇంటర్వ్యూ విత్ యువర్ ఎంప్లాయర్స్ అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ యాక్సెప్ట్ ద ఆఫర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అండ్ ఈ యొక్క టెస్ట్లు ఏవైతే ఉన్నాయో బై విచ్ యూ విల్ గెట్ దిస్ జాబ్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు రూపాయి కూడా స్పెండ్ చేయనవసరం లేదు. ఓకే, దీస్ టెస్ట్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, అండ్ బేసిక్గా ఈ టెస్ట్లు ఇవ్వాలి అంటే మేబీ ఈ యొక్క టెస్ట్ ఎలా ఉంటుంది అని ముందు తెలిస్తే మీరు ప్రిపేర్ అయ్యి ఇవ్వచ్చు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా మాక్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేశారు. సో మీకు ఏ డొమైన్లో అయితే టెస్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ డొమైన్లో మాక్ టెస్ట్ ముందే ఇస్తే ఆ యొక్క మాక్ టెస్ట్ వల్ల ఒరిజినల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వస్తుంది. సో దట్ యూ కెన్ ప్రిపేర్ వెల్ అండ్ గివ్ ద టెస్ట్. ఓకే, అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతుంది ఏంటి అంటే నన్ను, ఇఫ్ యూ గో డౌన్, సో వాట్ ఇఫ్ ఐ డోంట్ క్లియర్ ద కట్ ఆఫ్. లెట్స్ సే మీరు రీలెవెల్ టెస్ట్ ఇస్తున్నారు, ఓకే, అండ్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ద ఆన్సర్ ఈజ్ సింపుల్. ఇన్ కేస్ యూ డోంట్ క్లియర్ ద కట్ ఆఫ్ స్కోర్ ఆఫ్ 700 యూ కెన్ ఆల్వేస్ బుక్ అనదర్ టెస్ట్. సో ఒక్కసారి అవ్వకపోయినా పర్లేదు, దిర్ ఇస్ మినిమం గ్యాప్ విచ్ ఈస్ రిక్వైర్డ్. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు అప్లై చేయొచ్చు అండ్ మళ్ళీ మీరు టెస్ట్ ఇవ్వచ్చు అగైన్ ఫర్ ఫ్రీ. సో బేసిక్గా ఈ యొక్క ఏదైతే మంచి ఆపర్చునిటీ ఉందో కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి నేనేం చెప్తానంటే ఇవాళే వెళ్ళి లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఓకే, అండ్ ఇవాళే వెళ్ళి జస్ట్ రిజిస్టర్ అవ్వండి అనమాట. ఓకే, రిజిస్టర్ అయ్యి టెస్ట్ ఇవ్వండి. ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ గైస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, చాలామంది నీ యొక్క కోడ్ ఏంటి అన్న, సో ఇన్వైట్ కోడ్ అని అడుగుతున్నారు. ఏమైనా కోడ్ ఉందా అంటే దిర్ ఈజ్ నో ఇన్వైట్ కోడ్ ఫ్రమ్ మై సైడ్. జస్ట్ డైరెక్ట్గా లింక్ క్లిక్ చేయండి అండ్ యూ కెన్ కైండ్ ఆఫ్ రిజిస్టర్. నా ఇన్వైట్ కోడ్ మీద ఏది ఇవ్వక్కర్లేదు. ఓకే, అండ్ బేసిక్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా హైర్ అవుతే మినిమం ఎంత అంటే నాన్ టెక్ రోల్స్కి ఏమో 4 lakhs అండి, అండ్ టెక్ రోల్స్కి ఏమో 6 lakhs. అండ్ మ్యాక్సిమం శాలరీ ఎంత అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్, ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. ఓకే, ఒకవేళ మీకు మంచి స్కిల్ ఉంది, బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు అనుకుంటే దెర్ ఇస్ రీసెంట్లీ దెర్ వాస్ వన్ పర్సన్ హూ హ్యాడ్ రిసీవ్డ్ అ ఆఫర్ ఫ్రమ్ క్రెడ్ అబౌట్ 40 lakhs CTC. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ ఏదవుతుందో ఫ్రీ ఆపర్చునిటీ, దాన్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి అండ్ రిజిస్టర్ ఫర్ ద ఎగ్జామ్ టుడే. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ANGELLIST అని సెర్చ్ చేయండి. సో ఏంజల్ లిస్ట్.
ఇదే మనం డిస్కస్ చేయబోతున్న ప్లాట్ఫామ్ పేరు. సో ఫస్ట్ లింక్ ఉంది చూసారా, ఏంజల్ లిస్ట్, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు బేసిక్గా ఈ విధమైన ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ బేసిక్లీ లోడింగ్. సో బేసిక్గా వెన్ యూ ఆర్ కమింగ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతారు. సో బేసిక్గా మీ పేరు, మీ కరెంట్ ఎడ్యుకేషన్ స్టేటస్, మీకున్న స్కిల్స్, మీ రెజ్యూమ్, ఆర్ యూ ఓపెన్ టు వర్క్, ఏ లొకేషన్లో, ఏ కంట్రీలో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్, సో ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. సో దట్ దే కెన్ షో యూ ద రైట్ రికమెండేషన్స్. ఓకే, అవన్నీ మీరు సెటప్ చేశాక యూ కెన్ ఫైండ్ దిస్ పేజ్. బేసిక్గా మనకి కింద హోమ్, ప్రొఫైల్స్, జాబ్స్, అప్లైడ్, మెసేజెస్, అసెస్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో జాబ్స్లోకి వెళ్ళాలి. ఓకే, సో జాబ్స్లోకి వెళ్ళాక బేసిక్గా మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ డిఫరెంట్ ఫీల్డ్స్ హియర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే యాడ్ అ జాబ్ టైటిల్. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యూ విల్ బీ హ్యావింగ్ సెవరల్ ఆప్షన్స్ యాక్చువల్లీ. ఇఫ్ జస్ట్ క్లిక్ హియర్, సో ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మొబైల్ డెవలపర్, iOS డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, ఎంబెడెడ్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సెక్యూరిటీ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఇంజనీరింగ్ మేనేజర్, QA ఇంజనీర్, డెవాప్స్, అండ్ దెన్ డేటా సైంటిస్ట్. ఆ విధంగా అగైన్ డిజైనర్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ రోల్స్ అనమాట. ఈ లాట్స్ ఆఫ్ రోల్స్లో బేసిక్గా మీకు ఏ రోల్లో పనిచేసేందుకు స్కిల్ మరియు ఇంట్రెస్ట్ ఉంటే అది క్లిక్ చేయండి. లెట్స్ సే ఐ జస్ట్ క్లిక్ ఫర్ నౌ, లెట్స్ సే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్లిక్ చేస్తాను. ఆ తర్వాత బేసిక్గా మీరు లొకేషన్ యాడ్ చేయాలి. సో ఇన్ విచ్ లొకేషన్ డూ యూ వాంట్ టు వర్క్. సో నేను ప్రస్తుతానికి ఇక్కడ ఇండియా అని యాడ్ చేస్తాను. ఓకే, సో వీ హ్యావ్ ఇండియా హియర్, సో ఇండియాని క్లిక్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్తో ఉన్న బేసిక్గా ఏదైతే ఓపెనింగ్స్ ఉన్నాయో ఇండియాలో అవన్నీ మనకి చూపించబడతాయి. ఓకే, సో బేసిక్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫిల్టర్స్కి వెళ్ళి, ఓకే, వాట్ యూ కెన్ డూ ఇస్ బేసిక్గా శాలరీ మీరు ఫిక్స్ చేయొచ్చు. ఇది అగైన్ ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, బట్ దెన్ యూ కెన్ కీప్ దిస్ వాట్ ఈస్. అండ్ ఇక్కడ స్కిల్స్ సెర్చ్ చేయండి. లెట్స్ సే నౌ ఐ నో జావా. ఓకే, అండ్ జావా యాడ్ ఇన్, లెట్స్ ఐ నో పైథన్. ఓకే, అండ్ మేబీ లెట్స్ యాజ్ ఆఫ్ నౌ యాడ్ దీస్ టూ. ఓకే, జావా అండ్ పైథన్ యాడ్ చేస్తాం అనుకుందాం. ఆ తర్వాత వీ హ్యావ్ మార్కెట్స్, ఇది పక్కన పెట్టండి ప్రస్తుతానికి. నౌ లెట్స్ కమ్ టు ద సెకండ్ టైప్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్, జాబ్ టైప్స్. సో ఫుల్ టైమా, కాంట్రాక్టా, ఇంటర్న్షిప్పా, ఆర్ కో-ఫౌండర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? బేసిక్గా ఈ ఏంజల్ లిస్ట్ ప్లాట్ఫామ్ ఓన్లీ జాబ్ సీకర్స్, అంటే ఎవరైతే ఇంటర్న్షిప్ కానీ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ వెతుకుతున్న వాళ్ళకే కాదు. బేసిక్గా ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. సో స్టార్టప్స్ వచ్చి బేసిక్గా ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ కూడా దే కెన్ రేజ్ అనమాట. సో బేసిక్గా మనకి ఇన్వెస్టర్స్ కూడా దే కమ్ ఇన్ టు ద ప్లాట్ఫామ్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ టు ద స్టార్టప్స్. సో ఇన్ ద సేమ్ వే యూ కెన్ జాయిన్ ఇన్ యాజ్ అ కో-ఫౌండర్ ఆఫ్ కంపెనీ. ఓకే, సో ఆ విధంగా యూ కెన్ కైండ్ ఆఫ్ సెలెక్ట్ దిస్. ఆ తర్వాత కీవర్డ్స్ ఇవన్నీ ఓకే. ఓకే, ఆ తర్వాత బేసిక్గా మీరు ఏ టైప్ ఆఫ్ స్టార్టప్లో డూ యూ వాంట్ టు వర్క్. సో సీడ్ స్టేజ్లో ఉన్న స్టార్టప్లు ఉన్నా, ఆర్ సిరీస్ ఏ ఫండ్ రేస్ చేసిన స్టార్టప్లు ఉన్నా, ఆర్ సిరీస్ బి ఫండ్ రేస్ చేసిన స్టార్టప్లు ఉన్నా. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఫిల్టర్స్. సో బేసిక్గా ఇవన్నీ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ కరెంట్లీ. ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు స్టార్ట్ అనుకున్నప్పుడు ఇవి యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, బేసిక్గా ఇక్కడ లెట్స్ సే నౌ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ అనుకుందాం. ఓకే, క్లిక్ చేస్తాను. అండ్ బేసిక్గా నేను సెట్ చేసిన ఫిల్టర్స్ ఏంటి అంటే స్కిల్స్ అండ్ ఇంటర్న్షిప్, దాంతోపాటు పైన లొకేషన్ అండ్ రోల్ ఇచ్చాను. లెట్స్ క్లిక్ వ్యూ రిజల్ట్స్. ఓకే, సో క్లిక్ చేసిన వెంటనే ఇఫ్ యూ కమ్ డౌన్, ఐ థింక్ ఇట్స్ అప్లైడ్. సో సార్ట్ బై రికమెండెడ్ పెడదాం. ఓకే, సో లెట్స్ గో డౌన్, ఇట్ ఈస్ ప్రమోటెడ్ అంట. సో కిందకి వెళ్ళే కొద్దీ ఎస్. సో ఫ్రమ్ మ్యాబుల్. సో మ్యాబుల్ ఆ కంపెనీ గురించి కూడా మీకు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. బేసిక్గా ఈ కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంది, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, బేసిక్గా దీని యొక్క గ్రోత్ ఎలా ఉంది. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మ్యాబుల్ ఇస్ కంపెనీ, దేంట్లో అయితే కరెంట్లీ 1 to 10 ఎంప్లాయీస్ మధ్యలో దీని యొక్క సైజ్ అనమాట. సో దట్ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇట్. సో దీంట్లో బ్యాక్ ఎండ్ డెవలపర్కి ఇంటర్న్ బేసిక్గా దే హ్యావ్ ఓపెన్డ్, అండ్ దిస్ ఈజ్ ఇన్ ఇండియా. రిమోట్ లొకేషన్ ఈజ్ పాసిబుల్. సో మీరు రిమోట్గా పనిచేసిన ఓకే వాళ్ళకి. అండ్ బేసిక్గా ఏదైతే ఉందో మన వాట్ వి సే స్టైఫండ్, ఇట్ ఈస్ 15,000 నుంచి 25,000 మధ్యలో. గాట్ ఇట్. అండ్ ద పాయింట్ ఈస్ బేసిక్గా ఇప్పుడు నో ఈక్విటీ అని చూస్తున్నారు కదా, అంటే ఏంటి తెలుసా? బేసిక్గా ఇవన్నీ స్టార్టప్స్ కదా. సో కొన్ని స్టార్టప్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా వాళ్ళ యొక్క కంపెనీలో ఈక్విటీని ఎవరైతే పని చేస్తున్నారో యాజ్ అ ఇంటర్న్ ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ వాళ్ళకి లైక్ శాలరీ తక్కువ ఇచ్చినా డైరెక్ట్గా కంపెనీలో ఈక్విటీ ఇస్తారు. అంటే మోర్ ఆర్ లెస్ కంపెనీలో షేర్ ఇస్తారు. సో దట్ ఆ కంపెనీలో మీరు పనిచేస్తున్నప్పుడు ఇఫ్ యూ వర్కింగ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ,
ఇండైరెక్ట్లీ మీ గ్రోత్ కూడా అవుతుంది. అండ్ దాని బదులుగా వాళ్ళు శాలరీ తక్కువ ఇవ్వచ్చు. సో దట్ ఇస్ వాట్ ఈస్ ఈక్విటీ. సో ప్రస్తుతానికి వీళ్ళు మ్యాబుల్ వాళ్ళు ఈక్విటీ ప్రొవైడ్ చేయట్లేదు. ఆ విధంగా ఇఫ్ యూ గో డౌన్ దేర్ ఈస్ అగైన్ ఆపర్చునిటీ ఫ్రమ్ బ్లాక్ పే. ఓకే, అండ్ ఇఫ్ యూ గో డౌన్, సో ఈ విధంగా యూ కెన్ జస్ట్ ఫైండ్ అనమాట. సో రివాన్ సొల్యూషన్స్లో పైథన్ డెవలప్మెంట్ ఇంటర్న్, సో నో ఈక్విటీ అండ్ స్టైఫండ్ ఈస్ 1000. ఓకే, హైదరాబాద్ అంట, రిమోట్ ఈజ్ పాసిబుల్. దెన్ కాస్ గ్రిడ్ నెట్వర్క్స్, అగైన్ దిస్ ఈజ్ ఇంటర్న్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్, బ్యాక్ ఎండ్ డెవలపర్, చెన్నై అంట. అండ్ దే ఆర్ ఆఫరింగ్ 1.8 lakhs to 2.4 lakhs. అగైన్ ఈజ్ దిస్ ఫర్ మంత్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ఇయర్ అంటే మీరు ముందుకెళ్ళి చూడొచ్చు. ఓకే, వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ జస్ట్ అప్లై, క్లిక్ అప్లై అండ్ ఇట్ విల్ బీ అప్లైడ్. సో డీటెయిల్స్ బేసిక్గా కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి, కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, అండ్ దట్స్ ఆల్. యూ కెన్ అప్లై. ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఈజ్ వెరీ సింపుల్. బేసిక్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ చాలామంది తెలియదు, అండ్ ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ థింగ్, బికాస్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ ఆల్ న్యూ స్టార్టప్స్ దట్ ఆర్ కైండ్ ఆఫ్ గ్రోయింగ్ వాళ్ళు వచ్చి దీంట్లో పోస్టులు పెడతారు, బికాస్ దే నో దట్ దిస్ ఇస్ అ గ్రోయింగ్ కమ్యూనిటీ ఆఫ్ స్టార్టప్స్. ఓకే, అదేవిధంగా పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ దే ఆల్సో కమ్ హియర్, అండ్ పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ వాళ్ళు వస్తారు. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్టార్టప్ కమ్యూనిటీకి ఒక ప్లాట్ఫామ్లో అనుకోవచ్చు. సో ఐ హోప్ ఈ యొక్క వీడియోలో యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ న్యూ అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ న్యూ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఏదైతే మన న్యూ ఇనిషియేటివ్ ఉందో విచ్ ఈజ్ వంశీ భవానీ ఫర్ మెకానికల్ అండ్ వంశీ భవానీ ఫర్ ఈసీఈ, వాటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్, జై భారత్.